తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో మోసం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏంటంటే హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని పేరు పెట్టుకున్నాడట. ఆ పేరును దుర్వినియోగం చేసి కళాకారుల నుండి లక్షల రూపాయలు మోసగించిన వ్యక్తిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి 14 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సూత్రపు అభిషేక్ అనే 28 ఏళ్ల కుర్రోడు తిరుమలలోని ఆస్థాన మండపంలో శ్రీనివాస కళార్చన పేరుతో 2 రోజులు నాట్య కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పాడట. టీటీడీ మరియు హెచ్డిపిపి అధికార అనుమతి లేకుండానే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 93 కళా బృందాల నుండి 2900 కళాకారులను నమ్మించి మోసం చేసి వాళ్ళ వద్ద నుండి మొత్తం 35 లక్షల రూపాయలు వసూలు చేశాడట. అభిషేక్ కళాకారులకు వసతి, భోజనం, శ్రీవారి దర్శనం, ప్రసాదం, మెమెంటోలు, శాలువాలు వంటి సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చాడట. అయితే అతను టీటీడీ దగ్గర అనుమతి తీసుకోలేదు, అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరపు వాళ్ళని అనుమతి తీసుకోలేదు. ఈ మొత్తం ఓ మోసపూరిత కుట్ర అన్నటువంటి తేలింది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశాడు అన్నటువంటి. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి 14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.